హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి తెలుసుకుందాం. రిటైల్ ధరలను స్థిరీకరించడానికి వ్యూహాత్మక చర్యగా బియ్యాన్ని విక్రయించడానికి భారత ప్రభుత్వం ఏ బ్రాండ్ను పరిశీలిస్తోంది? మీ ఆప్షన్స్: 1 కృషి, 2 భారత్, 3 అన్నపూర్ణ, 4 స్వదేశీ. దీని ఆన్సర్ భారత్. టూరిజం మరియు మౌలిక సదుపాయాలను పెంచడానికి ఇటీవల ఏ రాష్ట్రం తన మొదటి ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించింది? మీ ఆప్షన్స్: 1 రాజస్థాన్, 2 హర్యానా, 3 ఉత్తరప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. దీని ఆన్సర్ ఉత్తరప్రదేశ్. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భారతదేశం అంతటా 17,000 అంగన్వాడీ కేంద్రాలలో క్రిచ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న పథకం పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: 1 సమర్థ్య, 2 శక్తి సదన్, 3 పల్నా, 4 అంగన్వాడీ ప్లస్. దీని ఆన్సర్ పల్నా. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీ 2023ను అమలు చేయాలని ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం భావిస్తుంది? మీ ఆప్షన్స్: 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 గుజరాత్. దీని ఆన్సర్ ఉత్తరప్రదేశ్. రూట్ బస్సులలో కార్గో సేవలను ప్రవేశపెట్టే నమ్మ కార్గో లాజిస్టిక్స్ చొరవను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మీ ఆప్షన్స్: 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 కేరళ. దీని ఆన్సర్ కర్ణాటక. దేశంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఏ చొరవను ప్రవేశపెట్టారు? ఇన్ ఆప్షన్స్: 1 హెల్త్ టెక్ కనెక్ట్, 2 ఇన్నోవేట్ కేర్, 3 బయోటెక్ బడ్డీ, 4 మెడ్టెక్ మిత్ర. దీని ఆన్సర్ మెడ్టెక్ మిత్ర. ప్రభుత్వ పాఠశాలలో సుమారు 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి గుణోత్సవ్ 2024 ఏ రాష్ట్రంలో జరుగుతోంది? దీని ఆప్షన్స్: 1 బీహార్, 2 కర్ణాటక, 3 అస్సాం, 4 గుజరాత్. దీని ఆన్సర్ అస్సాం. ఇటీవల 80 భారత్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? దీని ఆప్షన్స్: 1 జైశంకర్, 2 పీయూష్ గోయల్, 3 రవిశంకర్ ప్రసాద్, 4 అనురాగ్ సింగ్ ఠాకూర్. దీని ఆన్సర్ అనురాగ్ సింగ్ ఠాకూర్. దేశంలోని మొట్టమొదటి ఏఐ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కేంద్రంగా భారతదేశంలో ఎక్కడ స్థాపించబడింది? దీని ఆప్షన్స్: 1 మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3 తమిళనాడు, 4 ఉత్తరప్రదేశ్. దీని ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన PMJై కింద ఆయుష్మాన్ కార్డుల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తున్నాయి? దీని ఆప్షన్స్: 1 2 లక్షల వరకు, ఆప్షన్ 2 5 లక్షల వరకు, 3 8 లక్షల వరకు, 4 10 లక్షల వరకు. దీని ఆన్సర్ 5 లక్షల వరకు. 2024 సంవత్సరం జనవరి 1 నుంచి FIR నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసును దర్యాప్తు చేసి పూర్తి చేయాలని ఏ రాష్ట్రం పరిశోధకులను ఆదేశించింది? దీని ఆప్షన్స్: 1 బీహార్, 2 ఉత్తరప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక. దీని ఆన్సర్ బీహార్. గుడ్ గవర్నెన్స్ డే 2023 ఎప్పుడు జరుపుకుంటారు? దీని ఆప్షన్స్: 1 డిసెంబర్ 25, 2 డిసెంబర్ 26, 3 జనవరి 1, 4 నవంబర్ 20.
దీని ఆన్సర్ డిసెంబర్ 25. నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాల కోసం భారతదేశంలోని ఏ రాష్ట్రం $100 మిలియన్ ప్రపంచ బ్యాంక్ నుండి పెట్టుబడికి అందుకోనుంది? దీని ఆప్షన్స్ 1 ఉత్తరాఖండ్, 2 హిమాచల్ ప్రదేశ్, 3 అరుణాచల్ ప్రదేశ్, 4 సిక్కిం. దీని ఆన్సర్ సిక్కిం. స్వీయ అంచనా పరీక్ష మరియు ప్రవేశ పరీక్షలలో సహాయం కోసం సాథీ పోర్టల్ను ప్రారంభించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఏ విద్యా సంస్థతో కలిసి పనిచేస్తుంది? దీని ఆప్షన్స్ 1 ఐఐటి బాంబే, 2 ఐఐటి ఢిల్లీ, 3 ఐఐటి కాన్పూర్, 4 ఐఐటి మద్రాస్. దీని ఆన్సర్ ఐఐటి కాన్పూర్. భారతదేశం ఏ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు? దీని ఆప్షన్స్ 1 డిసెంబర్ 23, 2 డిసెంబర్ 24, 3 డిసెంబర్ 1, 4 డిసెంబర్ 30. దీని ఆన్సర్ డిసెంబర్ 24. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి 2 అమృత్ భారత్ మరియు 6 వందే ఎక్స్ప్రెస్ రైలును ఎవరు జెండా ఊపి ప్రారంభించారు? దీని ఆప్షన్స్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2 ద్రౌపది ముర్ము, 3 యోగి ఆదిత్యనాథ్, 4 అశ్విని వైష్ణవ్. దీని ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏ తేదీన రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో జరిగింది? దీని ఆప్షన్స్ 1 జనవరి 22, 2024, ఆప్షన్ 2 జనవరి 10, 2024, ఆప్షన్ 3 జనవరి 15, 2024, ఆప్షన్ 4 జనవరి 12, 2024. దీని ఆన్సర్ జనవరి 22, 2024. కిసాన్ దివాస్ అని కూడా పిలువబడే జాతీయ రైతు దినోత్సవం 2023 భారతదేశంలో ఏ తేదీన జరుపుకుంటారు? దీని ఆప్షన్స్ 1 డిసెంబర్ 23, 2 నవంబర్ 15, 3 డిసెంబర్ 24, 4 మార్చ్ 8. దీని ఆన్సర్ డిసెంబర్ 23. జూట్ రైతుల కోసం కనీస మద్దతు ధరలు, వ్యవసాయ పద్ధతులు మరియు ఇతర వనరుల గురించి మిత్రో మొబైల్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? దీని ఆప్షన్స్ 1 జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 2 వ్యవసాయ మంత్రిత్వ శాఖ, 3 జౌళి మంత్రిత్వ శాఖ, 4 భారతీయ రైతు సంఘం. దీని ఆన్సర్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అవసరమైన జియో సైన్స్ డేటాకు యాక్సెస్ని ఇచ్చే లక్ష్యంతో నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? దీని ఆప్షన్స్ 1 అంతరిక్ష మంత్రిత్వ శాఖ, 2 గనుల మంత్రిత్వ శాఖ, 3 సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, 4 పర్యావరణ మంత్రిత్వ శాఖ. దీని ఆన్సర్ గనుల మంత్రిత్వ శాఖ. భారతదేశంలో ఇటీవల ఆమోదించబడిన పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023 ద్వారా ఏ శాసన చట్టం భర్తీ చేయబడింది? దీని ఆప్షన్స్ 1 ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898, ఆప్షన్ 2 కమ్యూనికేషన్స్ చట్టం 1997, ఆప్షన్ 3 పోస్టల్ సేవల సంస్కరణల చట్టం 2012, ఆప్షన్ 4 భారతదేశ పోస్టల్ ఫ్రేమ్వర్క్ చట్టం 1890. దీని ఆన్సర్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898. ఉత్తరప్రదేశ్లో లక్నోలో అటల్ హెల్త్ ఫెయిర్ను ప్రారంభించిన వారు ఎవరు? దీని ఆప్షన్స్ 1 మన్సుఖ్ మాండవియా, 2 నరేంద్ర మోడీ, 3 జగదీప్ ధన్కర్, 4 ఎవరు కాదు. దీని ఆన్సర్ జగదీప్ ధన్కర్. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ని క్రిమినల్ చట్టాలకు రాజ్యసభ డిసెంబర్ 21న ఆమోదం తెలిపింది? దీని ఆప్షన్స్ 1 2 5 3 7 4 3.
దీని ఆన్సర్ 3. ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ FDC విధానంలో తయారు చేసిన ఔషధాలను కేంద్రం ఇటీవల నిషేధించింది? దీని ఆప్షన్స్ 1 14, 2 5, 3 9, 4 6. దీని ఆన్సర్ 14. డిసెంబర్ 7, 2023న రాజ్యసభలో మేరా గావ్ మేరీ ధరోహర్ ప్రాజెక్టును ప్రకటించిన వారు ఎవరు? దీని ఆప్షన్స్ A అనిల్ కుమార్, 2 G కిషన్ రెడ్డి, 3 అర్జున్ మేఘాల్, 4 నరేంద్ర మోడీ. దీని ఆన్సర్ G కిషన్ రెడ్డి. ఏ సంవత్సరం నాటికి లింగ సమానత్వము మహిళా సాధికారత సాధనతో సుస్థిరాభివృద్ధి లక్ష్యం సాధించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది? నీ ఆప్షన్స్ 1 2047, 2 2030, 3 2050, 4 2070. దీని ఆన్సర్ 2030. సొంత భవనాలు లేని పంచాయతీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీని ఆప్షన్స్ 1 తెలంగాణ, 2 మహారాష్ట్ర, 3 పంజాబ్, 4 బీహార్. దీని ఆన్సర్ బీహార్. ఓకే గైస్, ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. ముందు వీడియోలో మంచి నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే దీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కూడా నేను ప్రతి క్వశ్చన్ అండ్ దాని వివరణ ఎలా వచ్చింది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పటితో అయితే ఈ వీడియో ముగిసింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ.